సంవత్సరాలకు 2035 నాటికి ఐబీలో 10th క్లాస్ సర్టిఫికేట్ తీసుకుంటారు మన పిల్లలు. ఆ తర్వాత 4-5 ఏళ్లకు డిగ్రీ పాస్ అవుతారు. ఆ డిగ్రీ కూడా కరికులం కూడా వాళ్ళు చదివే కోర్సుల్లో దాదాపుగా 30% కోర్సులు ఏ హార్వర్డ్ నుంచో, ఏ ఆక్స్ఫర్డ్ నుంచో, ఏ స్టాన్ఫోర్డ్ నుంచో సర్టిఫికెట్లు వస్తాయి. ఆ 10-15 సంవత్సరాల తర్వాత ఆ చదువులతో, ఆ క్వాలిటీ చదువులతో పిల్లాడు భావి ప్రపంచంలోకి వచ్చి ఉద్యోగం కోసం ఎతకడం మొదలు పెడితే పరిస్థితి ఏమిటి? ఆ పేదలు అనర్గళంగా ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉద్యోగాల కోసం వాళ్ళు అప్లికేషన్ పెడితే పరిస్థితి ఏమిటి? పేదరికం అన్నది మటుమాయమయ్యే పరిస్థితులు. విద్యారంగంలో మొదలెడితే కని విని ఎరుగని మార్పులు వైద్య రంగంలో, వ్యవసాయ రంగంలో, మహిళా సాధికారత విషయంలో, అవ్వాతాతల సంక్షేమంలో, సామాజిక న్యాయంలో కని విని ఎరుగని మార్పులు ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. ఒక గ్రామంలోకి అడుగు పెడితే ఆ గ్రామం నుంచి 4 అడుగులు ముందుకు వేస్తే ఒక సచివాలయం కనిపిస్తుంది. 600 రకాల సేవలు, ప్రతి 60-70 ఇళ్లకు ఒక వాలంటీర్ ఇంటికి డోర్ డెలివరీ చేస్తూ ఉన్న సేవలు, కరప్షన్ లేదు, వివక్ష లేదు. 4 అడుగులు ముందుకు వేస్తే అదే గ్రామంలో విలేజ్ క్లినిక్, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్, ఆరోగ్య సురక్ష ప్రతి ఇంటికి జల్లడబడుతూ, విస్తరించిన ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆశ్ర. మరో 4 అడుగులు ముందుకు వేస్తే అక్కడే ఆర్బీకే రైతు భరోసా కేంద్రం, రైతన్నలను చెయ్యి పట్టుకుని నడిపిస్తూ అక్కడే నాణ్యమైన విత్తనాలు, పంటల కొనుగోలు, నాణ్యమైన విత్తనాల సప్లై, పెస్టిసైడ్ సప్లై, ఫర్టిలైజర్ సప్లై దగ్గర నుంచి మొదలు పెడితే పంటల కొనుగోలులో కూడా దళారీలు లేకుండా వ్యవస్థ అక్కడే. ఇంకొక 4 అడుగులు ముందుకు వేస్తే అక్కడే ఇంగ్లీష్ మీడియం బడులు, నాడు నేడుతో మార్పు చెందిన బడులు. ఇవన్నీ కూడా మరో 10-15 సంవత్సరాలు ఇలానే కొనసాగితే, మరో 15 సంవత్సరాలు ఇలాగే జరిగితే ఏ రకంగా ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది అన్నది ఆలోచించేమని అడుగుతా ఉన్నా. ఈరోజు నేను ఇంతకుముందు చూపించా, ఇదే మేనిఫెస్టో చూపించా. 2019లో మనం చూపించిన మేనిఫెస్టో చూపించా. ఏ రకంగా ప్రతిదీ అమలు చేసి ఏ రకంగా చేశాము అన్నది చూపించా. ఏ రకంగా గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా, ఏ రకంగా ఈ స్కీమ్స్ ఏమైతే ఉన్నాయో ఎప్పుడూ వినని విధంగా తీసుకొచ్చిన పాలన చూపించాం. అదేవిధంగా దానికన్నా ముందు 2014లో ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు చేశారు, 2014లో ఆయన ఇచ్చిన దొంగ హామీల మేనిఫెస్టోను కూడా చూపించాం. ముఖ్యమైన హామీలు అంటూ ఆయన చేసినవి చూపించాం, చెయ్యనిటివి చూపించాం. ఇప్పుడు మళ్ళీ సూపర్ 6 అంటున్నాడు, మళ్ళీ సూపర్ 7 అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఈ సూపర్ 6లకు, ఈ సూపర్ 10లకు, ఈ సూపర్ 6లకు చంద్రబాబు చెప్పే ఈ సూపర్ 10లకు అసలు ఎంత ఖర్చు అవుతుంది? ఇది సాధ్యమేనా? మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు 2014లో మాదిరిగానే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇదే హిస్టరీ రిపీట్స్, మళ్ళీ ఇదే కూటమి, ఇదే సంతకం, మళ్ళీ ఇదే హిస్టరీ రిపీట్స్, మళ్ళీ మోసం చేసేందుకు ఇదే మాదిరిగా సూపర్ 6, సూపర్ 10 అంటూ మళ్ళీ ప్రజల జీవితాలతో చెలగాటలాడడం, దానికి అయ్యే ఖర్చు సాధ్యమేనా అన్నది ఒక్కసారి గమనించినట్టయితే, నేను ఒకసారి చెప్తా ఉన్నా, మనం 2019లో ఎప్పుడూ చూడని విధంగా, ఎప్పుడూ జరగని విధంగా ఈ 2019లో మనం ఇంప్లిమెంట్ చేసిన ఈ స్కీమ్స్, ఇంప్లిమెంట్ చేసిన మన ఈ రిఫార్మ్స్, ఇంప్లిమెంట్ చేసిన ఈ మేనిఫెస్టో
సంవత్సరానికి దాదాపుగా డీబీటీ నాన్ డీబీటీ రెండు కలిపితే కూడా, అంటే నాన్ డీబీటీ అంటే ఇళ్ల స్థలాలు, ట్యాబ్స్, పిల్లలకి ఇచ్చే ట్యాబ్స్, విద్యా కానుక, గోరుముద్ద, ఇటువంటివన్నీ. ఈ డీబీటీ నాన్ డీబీటీ రెండు కలిపితే కూడా సంవత్సరానికి దాదాపుగా 70,000 కోట్ల